sick with cancers. ఇంట్లో వైఫై పెట్టుకోవడం, చాలా హై స్పీడ్ ఇంటర్నెట్ మా ఇంట్లో అన్ని ఫాస్ట్ గా కనెక్ట్ అయిపోతాయని సంతోషపడుతుంటాం. కంటిన్యూస్ వైఫై నుంచి చిల్డ్రన్ ఆర్ బికమ్ హైపర్ యాక్టివ్, ఎక్కువ సైకాట్రిక్ ప్రాబ్లమ్స్ వచ్చేది అవకాశాలు ఉన్నాయి. మైండ్ డిస్టర్బ్ అవుతుంది, మనకి బాడీలో తట్టుకొని శక్తి తగ్గిపోతుందమ్మా. చేతిలో పెట్టుకుని చూస్తారు చాలా మంది, బయటకు వెళ్తే చాలా మంది చేతిలో పెట్టి మెడిటేషన్ చేస్తారు, ఏదో మంచిగా ధ్యానం చేసుకుంటున్నాం అనుకుని. ఓకే, మెడిటేషన్ పెడితే కూడా యూ ట్రై టు టేక్ అవుట్ యువర్ వైఫై, టేక్ అవుట్ యువర్ బ్లూటూత్, టేక్ అవుట్ యువర్ మొబైల్ డేటా. హీ కీప్స్ ద సెల్ ఫోన్ లైక్ దిస్. దానివల్ల ఏమవుతుంది సార్? ఇది చాలా దెబ్బ పడుతుంది. సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్ అని ఉంది అమ్మా. మేము అయితే చూస్తే మా పరేషాన్ అవుతున్నాము. 30 years 25 yearsలో ఒక ఇయర్ డెఫ్ అయిపోతుంది జనాలకి. వర్షం వచ్చినప్పుడు, మెరుపులు ఉరుములు ఉన్నప్పుడు ఫోన్ మాట్లాడద్దు అంటారు, సెల్ ఫోన్. అది వాస్తవమా? ఎలక్ట్రిసిటీ, దెర్ ఇస్ ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నల్స్ వస్తాయి కదా సడన్గా. సో మీ అందరికి ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే, డాక్టర్ సక్సేనాస్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ క్లినిక్ ఇప్పుడు గచ్చిబౌలిలో ఓపెన్ అప్ అయిందనమాట, మరింత మందికి అందుబాటులో ఉండడానికి. మనం గత ఎన్నో ఎపిసోడ్స్లో మన జీవన శైలిలోనే మన శత్రువులు ఎన్ని ఉన్నాయో పదే పదే తెలుసుకుంటున్నాం. తినే ఆహార పదార్థాలు, పీల్చే గాలి, చుట్టూ మనం చాలా సౌకర్యాలుగా పెట్టుకునే వైఫై అండ్ సెల్ ఫోన్ కూడా ఇవాళ చాలా ఇంపార్టెంట్ అని భావించే ఈ విషయం గురించి మాట్లాడబోతున్నాం. వైఫై అండ్ సెల్ ఫోన్ మన జీవితాల్ని నాశనం చేస్తోంది, ఇది అక్షర సత్యం. ఎన్ని జరిగిపోతున్నాయి వైఫై, సెల్ ఫోన్ కాన్స్టెంట్గా మన చుట్టూ ఉండడం వల్ల. లెట్స్ టాక్ టు డాక్టర్ సక్సేనా. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. ఐ హోప్ యూర్ డూయింగ్ వెల్ సార్. కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ న్యూ క్లినిక్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ సప్నా గారు. కైండ్ ఆఫ్ వైఫై అండ్ దాని గురించి ఐ వుడ్ లైక్, యూజువల్లీ మీరు ఇంటర్వ్యూలో మీరు క్వశ్చన్ చేస్తారో, ఐ విల్ స్టార్ట్ విత్ ఎ స్మాల్ క్వశ్చన్. సార్, the rich and famous do it, very kind of thing, and the celebrities and rich, they cannot get enough of it. Soon everyone is going to start that. Everyone is there. What I am talking about, everyone, rich people had that. After that full rush undi, Apple iPhone anko, right? So what I am talking about is the cigarette industry, which was in early 18th 19th century. సిగరెట్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుతున్నారు. సిగరెట్ అంటే దట్ వాజ్ వెరీ అఫ్లెంట్ పీపుల్ వాళ్ళకి ఉండేది. అవును. సో తర్వాత అందరూ స్టార్ట్ చేశారు. సో ద సేమ్ స్టోరీ మళ్ళీ రిటర్న్ అవుతుంది విత్ ద సెల్ ఫోన్. సెల్ ఫోన్లో మేము అప్పుడు స్టార్టింగ్లో చూస్తే ఏమైంది, 1970s 80s మాకు వచ్చింది, 90sలో వచ్చిందమ్మా. 90s తర్వాత 86లో 88లో సంథింగ్ వచ్చింది సెల్ ఫోనా సార్. అంటే దట్ వాజ్ ఎ నోకియా 3110. అవుట్ గోయింగ్ కాల్ వాజ్ 16 rupees, ఇన్కమింగ్ వాజ్ 8 rupees. అదే అప్పట్లో, అంటే అప్పుడప్పుడే అస్సలు మొదలైంది. దట్ వాజ్ అనలాగ్ ఫోన్. బట్ ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు టెల్ యూ దట్ కి ఆ టైంలో ఓన్లీ సమ్ క్లాస్ ఆఫ్ పీపుల్ వాళ్ళు దే వర్ ఏబుల్ టు అఫోర్డ్ ఇట్. ఆ తర్వాత మెల్లమెల్లగా పర్కులేట్ అయింది. ఇప్పుడు వై ఐఎమ్ టాకింగ్ అబౌట్ దిస్, ఒక రీజన్ ఉంది. మాకు మెడికల్ కాలేజెస్లో వీ వర్ టాట్, ఒక 2 things టాట్ చేశారు. మీరు స్మోకరా లేదా అడగాలి, మీరు ఆల్కహాల్ వాడతారా లేదా, షుగర్ ఉందా లేదా. ఇప్పుడు న్యూ క్లాస్ రావాలి, మీరు సెల్ ఫోన్ ఎంతసేపు యూజ్ చేస్తున్నారు అని నాకు I'm trying to tell our medical colleagues. The reasons being multiple. We are seeing new paradigm of diseases. New paradigm అంటే కొత్త రోగులు వస్తున్నాయి. ఇప్పుడు రోగులు ఏం లేవంటే కూడా ఎంతో మందికి స్లీప్లెస్నెస్ ప్రాబ్లం ఉంది, ఎంతో మందికి వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ ఒక చిన్న ఇష్యూస్ ఉన్నాయి. స్కిన్ బర్నింగ్ ఉంటుంది, దే స్టార్ట్ విత్ సమ్ కైండ్ ఆఫ్ థింగ్, డిజినెస్ వస్తుంది. మేమైతే హీట్ స్ట్రోక్ అంటున్నాము, ఇది థింగ్స్ అంటుకుంటున్నాము. బట్ పీపుల్ ఆర్, ఈవెన్ ఇఫ్ మనకి షుగర్ లేదు, బీపీ లేదు, స్టిల్ పీపుల్ ఆర్ సఫరింగ్. ఏమేమి సఫరింగ్స్ ఉంటాయి సార్? ఫర్ ఎగ్జాంపుల్ అంటే దిస్ ఆర్ ద వెరీ కామనెస్ట్ అమ్మా. హెడేక్ ఉంటుంది ఫర్ నో రీజన్. ఈ హెడేక్స్ కి వైఫై కారణమా సార్, సెల్ ఫోనా? సెల్ ఫోన్, వైఫై రెండు కూడా మీకు ఐ విల్ గివ్ యూ మెల్లమెల్లగా ఐ విల్ వర్క్ ఇట్ అవుట్. బట్ ఈ కొత్త దానికి న్యూ పారాడైమ్ అంటే కొత్త డిసీజెస్ ఉన్నాయి. మేము ఎక్కడెక్కడ ఏమేమో టర్మినాలజీ ఇచ్చాము. లేదు, మీకు ఫైబ్రోమైల్జియా ఉంది అండి, మీకు ఆటోఇమ్యూన్ డిసీజ్ ఉంది, మీకు ఇది ఉంది.
క్లాసిఫికేషన్ వచ్చేసినాయి. వీఆర్ నౌ హెల్ప్లెస్, ద క్యాన్సర్స్ ఆల్సో మనకి ఎట్లా గ్రో అవుతున్నాయి. సో దీనిలో అధికాంశంలో అందరూ దేవర్ నాన్ స్మోకర్స్. లంగ్ క్యాన్సర్ ఉంది, దేవర్ నాన్ స్మోకర్స్, వాళ్ళకి వేరే ఇష్యూస్ వస్తున్నాయి. ఆర్ యాజ్ ఎ మెడికల్ ఫ్రెటర్నిటీ ఆర్ వి గెటింగ్ ద కరెక్ట్ కాజ్? ఎక్కడ దెబ్బ తింటున్నాం మనము, అది చాలా ఇంపార్టెంట్ అండి. దెబ్బ తింటున్నామంటే మనం అనుకుంటాము ఓకే వీఆర్ కైండ్ ఆఫ్ థింగ్, మనకి స్ట్రెస్ ఎక్కువ అయిపోతుంది, అన్ని థింగ్స్ కరెక్టే. స్ట్రెస్ అవుతుంది, యూ హ్యావ్ వాట్ షుగర్ బ్యాలెన్స్ ఉంది, రిఫైన్డ్ ఫుడ్స్ వాడుతున్నావు. బట్ ఒక ఇన్విజిబుల్ థింగ్ which is affecting us day in and day out, I want to highlight that. ఒకటి wireless communication and cell phone మీద, and along with ఈ 2 things వలన మనకి చాలా చేంజెస్ వచ్చినాయి. మేము బయోకెమిస్ట్రీ లెవెల్ దాకా దిగితే కూడా పెరాక్సినైట్రేట్ అని ఒక సబ్స్టెన్స్ ఉంది, అది ONOO అని ఉంటుంది. అది కూడా ఎక్కువ అయిపోయి మనకి బాడీలో తట్టుకొని శక్తి తగ్గిపోయింది. తట్టుకొని శక్తిలో అదే సేమ్ థింగ్ ఐ విల్ టెల్ యూ. ఇఫ్ యూఆర్ ఇన్ టు ఈ అన్ని దానిలో వాతావరణంలో మనం ఉంటే యాంటీబయాటిక్ మైక్రోబియల్ రెసిస్టెన్స్ కూడా ఎక్కువైపోతుంది. పీపుల్ హూ యూస్ టు హ్యావ్ ఏ సింపుల్ థింగ్ నౌ పెద్ద పెద్ద యాంటీబయాటిక్స్ పెడితే కూడా ఈ వన్ ఆఫ్ ద రీజన్స్ ఆల్ సైంటిస్ట్ చేశారు. బయో ఇనిషియేటివ్ గ్రూప్ అని, దేర్ వర్ అబౌట్ 150 సైంటిస్ట్ ఇన్ ద వరల్డ్. దే వర్క్డ్ ఆన్ దిస్. సమ్వేర్ ఇట్ రిక్వైర్స్ ఏ కైండ్ ఆఫ్ ఒక డిస్కషన్ రావాలి, జనాల్లో డిస్కషన్ రావాలి. వాట్ ఆర్ ద మనము ఏమేమి చేయాలి. ఇప్పుడు నేను చెప్తా చూడు, ఐ వాజ్ నార్మలీ నేను స్టార్టెడ్ వాకింగ్ ఇన్ ద మై దిస్ వన్ community, and I see a person who I always try to joke him also. Are endukura phone always enduku pettavu? While walking he has got a 1 hour walk chestadu, ante edo కాలక్షేపం ఉండాలి కాబట్టి హస్కేసి కూర్చుంటారు అదే టైంలో. He keeps the cell phone like this. దానివల్ల ఏమవుతుంది సార్? అమ్మ ఇది ఉంది కదా, there is a ట్రాన్స్మిటర్ నుంచి RF అది వస్తాయి. సో దిస్ థింగ్ షుడ్ బి లైక్ దిస్, ఇట్ షుడ్ నాట్ బి లైక్ దిస్. ఇది దీని నుంచి యువర్ ఇయర్ దానిలో బ్రెయిన్లో యూఆర్ కీపింగ్ ద ట్రాన్స్మిటర్ ప్యూర్లీ ఇక్కడ. దిస్ ఈస్ ద రిక్వైర్డ్ కైండ్ ఆఫ్ థింగ్. అంటే ఐఎమ్ అనేబుల్ టు టెల్ దిస్ గాయ్, హీ సేస్ ఏమైతే డాక్టర్ గారు 1 hour మాట్లాడుతున్నా అని చెప్పాడు. ఐ ట్రైడ్. ఇప్పుడు 1 hour టాక్ టైం గురించి చెప్పాలి. వన్ మోర్ థింగ్, దేర్ ఈస్ ఏ సెల్ ఫోన్ కి ఒక SAR వాల్యూ అని ఉంటుంది. SAR ఇస్ స్పెసిఫిక్ అబ్జార్ప్షన్ రేట్ అని ఉంటుంది. దిస్ ఈస్ బీయింగ్ నాట్ టోల్డ్ టు అవర్ పీపుల్ హియర్. USA లో ఇట్ ఈస్ అన్ని సెల్ ఫోన్ లో SAR వాల్యూ 1.5 ఉంది, 3.5 ఉంది, 2.5 ఉంది. అది మేక్ బట్టి అది రావాలి, దానిలో రాసి ఉంటుంది. సో ఫస్ట్ థింగ్ వీఆర్ లెర్నింగ్ ఇస్ సెల్ ఫోనే ఉండకూడదు, ఉన్నా కూడా ఇలా పెట్టకూడదు. ఇప్పుడు వన్ థింగ్ ఐ కెన్ బి క్లియర్, వితౌట్ సెల్ ఫోన్ ఐ కెనాట్ సర్వైవ్. నో దట్స్ ఓకే సార్. నేను అనేది స్టిల్ వీ హ్యావ్ మార్గాలు ఎట్లా ఉన్నాయి, ఎట్లా మేనేజ్ చేసుకోవాలి. ఐఎమ్ నెవర్ యూజింగ్ సెల్ ఫోన్ ఆన్ ద ఇక్కడ. సో అంటే ఇయర్ బడ్స్ పెట్టుకుంటారు చాలా మంది, దానివల్ల ఎయిర్ పాడ్స్ పెట్టుకోవడం వల్ల కొంచెం బెటర్ అవుతుందా సార్? స్టిల్ కొద్దిగా డైసీ ఉంది సిచ్యువేషన్ దానిలో కూడా. ఇప్పుడు ప్రెసెంట్లీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ 25 డెబ్రా డేవిస్ ది రికమెండేషన్స్ చెప్తున్నా. షీ సేస్ ఇయర్ పాడ్స్ కాదు, ట్యూబ్స్ ఉండాలి. మనకి వైర్స్ ఉంటాయి కదా, వైర్డ్ లైన్స్ ఉన్నాయి కదా, అది కాకుండా ఈ ట్యూబ్స్ ఉన్నాయి, వేరే ఎయిర్ ఫిల్డ్ ట్యూబ్స్ ఉన్నాయి, దాని నుంచి తీసుకోవాలి. దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. మనం అట్లీస్ట్ వైర్డ్ పెడితే వీఆర్ హ్యాపీ. ఐ స్టిల్ డోంట్ అండర్స్టాండ్, ఫ్లైట్లో కూడా పీపుల్ ఆర్ ఇక్కడ పెడతారు, ఇక్కడ నుంచి వైర్ ఇక్కడ దాకా పోతే ఏమవుతుంది? దెర్ ఇస్ నో మచ్ థింగ్ కదా. బట్ వీఆర్ కీపింగ్ దిస్ దిస్ హ్యాస్ గాట్ సమ్ ఇష్యూస్ అమ్మా. that is going to cause some issues and all that. ఏం సార్ ఇష్యూస్ అంటే? చెవుడు వస్తుందా? చెవుని వస్తుంది, వేడి అయిపోతుందమ్మా, చెవి వేడి అయిపోతుంది, గరం. అది కాకుండా యువర్ థింకింగ్ ప్రాసెస్ స్లో అయిపోతుంది. ఓహో, ఫోన్ ఎక్కువ పెట్టుకోవడం వల్ల. అవునండి. సో నేను గ్రేడ్స్ ఆఫ్ డ్యామేజ్ చూస్తే సెల్ ఫోన్ ఐ వుడ్ నాట్ లైక్ టు కీప్ దిస్ ఫోన్ విత్ మీ అన్లెస్ ఐ ట్రై టు ఈ మొబైల్ డేటా ఉంటుంది కదా, ఐ స్విచ్ ఆఫ్ చేసి నేను చేతిలో పెట్టుకుంటా. మొబైల్ డేటా ఆన్లో పెట్టి నేను చేతిలో పెట్టుకుంటే ఇది తెలుస్తుంది ఎప్పుడా.
20 years back, 20 years later, or 15 years later. సార్ మజా అంతా మొబైల్ డేటా వైఫైలో ఉంది. ఎందుకంటే అందరూ చూసేది ఏంటి, యూట్యూబ్ వీడియోలు, లేదు స్క్రోల్ చేస్తూ ఉంటే వచ్చే మెసేజ్లు, ఫ్రెండ్స్ నుంచి వచ్చే ఇంకా వేరే ఏవేవో ఇవి కదా చూసుకుంటూ కూర్చుంటారు. లేదు ఎంటర్టైన్మెంట్ సినిమాలు, అండ్ చేతిలో పెట్టుకుని చూస్తారు చాలా మంది. బయటకు వెళ్తూ చాలా మంది చేతిలో పెట్టి మెడిటేషన్ చేస్తారు, ఏదో మంచిగా ధ్యానం చేసుకుంటున్నాం అనుకుని. నేనే అది కాదు. ఐ థింక్ ఐ క్యాన్ ఆల్వేస్ ఇది ఏమైనా ఖండించట్లేదు. ఓకే, మెడిటేషన్ పెడితే కూడా యూ ట్రై టు టేక్ అవుట్ యువర్ వైఫై, టేక్ అవుట్ యువర్ బ్లూటూత్, టేక్ అవుట్ యువర్ మొబైల్ డేటా, దెన్ యూ కెన్ ఆల్వేస్, బికాస్ దిస్ ఇస్ ఏ హ్యాండ్ హెల్డ్ ట్రాన్స్మిటర్ అమ్మా పెద్ద ఇది. దీని నుంచి వైబ్రేషన్స్ ఎట్లా ఉంటాయంటే ఐ జస్ట్ షో యూ దట్ పర్టికులర్ థింగ్. అండ్ దిస్ ఈజ్ హౌ వీ ట్రై టు టెస్ట్ వాట్ ఈస్ ద ఇది వస్తుంది ఇక్కడ, రేడియేషన్ ఎంత వస్తుంది. ఇప్పుడు వితౌట్ ఎనీథింగ్ కూడా రేడియేషన్ ఇక్కడ దీనిలో గ్రీన్ జోన్ ఈజ్ స్లైట్లీ సేఫర్. మళ్ళీ ఇప్పుడు మనము మొబైల్ డాటా ఆన్ చేసేస్తే ఇట్ గోస్ ఇన్ టు ఏ డిఫరెంట్ yellow or orange. yellow or orange. I have seen, I made sure, before seeing andaru new location, people check for vastu and all that. I made sure I need to have this particular stuff. Yes, అంటే electromagnetic and radio frequency radiation. Radiation. RF ఏమంటారు సార్ దాన్ని, ఏమేమి రేడియో ఫ్రీక్వెన్సీ ఎక్కువ. This is a cellular signals ఉంటాయండి. This ranges from it is going up to 60 GB, 60 this one GHz, gigahertz. ఇప్పుడు మనకు 5G 5G 60 gigahertz. వాట్ వీ యూస్ టు యూజ్ ఇట్ వాస్ 2.4 బిఫోర్. ఈ వైఫైలో అంతకుముందు వీ యూజ్ 900 GSM యూజ్ చేసాము. బట్ the more we are advancing, we are getting into, see, ఈ పెద్ద జోన్స్ నుంచి ఏమవుతుంది, వీఆర్ ఒక్కొక్క అకస్మాత్తుగా పీపుల్ పడిపోతున్నారు. మేమైతే హీట్ స్ట్రోక్ అనుకుంటున్నాము. దేర్ ఈజ్ ఒక డబుల్ ప్రాబ్లం ఉంది అక్కడ. హీట్ స్ట్రోక్ ఉండొచ్చు, తర్వాత దే ఆర్ ఇన్ దట్ హై జోన్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్, తప్పని పడిపోతారమ్మా. డిజినెస్ వస్తుంది జనాలకి, హైపోటెన్షన్ అవుతుంది. ఈ దిస్ టెక్నాలజీ వాట్ ఐఎమ్ టాకింగ్, ఒక చిన్న 300 gigahertz is used by military. It was used by Chinese people. It was used just by putting that radiation, the శత్రువులు మొత్తం పడిపోతారు. సార్ ఇప్పుడు చాలా మంది సెల్ టవర్స్ చుట్టూ ఇల్లు కట్టుకుంటారు. అవునండి, దట్ ఈస్ ఆల్సో వన్ థింగ్. లేదు, ఒక చెప్తా. ఐ హ్యాడ్ డన్ సమ్ వర్క్ ఆన్ దట్ అమ్మా. ఐ యూస్ టు హ్యావ్ ఏ ప్లేస్ where I used to live. Besides that, 500 meters అని అలౌడ్ చెప్తారు. 500 meters దూరం ఉంటే మంచిగా ఉంటుంది. ఇఫ్ యూ ఆర్ క్లోజర్ టు దట్, ఇట్స్ బికాస్ ఆ టవర్ వచ్చి, ఇప్పుడు టవర్స్ ఇట్లా ఉంటాయి, కొన్ని ఇట్లా ఉంటాయి స్ట్రేట్. హై రైజ్ బిల్డింగ్స్లో ఇట్స్ అ ప్రాబ్లం. బట్ స్టిల్ ఒక వర్డ్ ఆఫ్ కాషన్ చెప్తా, ఎంత దూరం ఉంటే మనకి మంచిది. ఒక డాక్టర్, ఒక సైంటిస్ట్, హీ వాజ్ ఫ్రమ్ IIT ముంబై, గిరీష్, డాక్టర్ గిరీష్ ఆయన వర్క్ చేశాడు దీని మీద. ఆయన ఒక టవర్లో చూపించాడు, వర్లీ అనే ప్లేస్ ముంబైలో ఉంది. ఒక బిల్డింగ్లో 6th, 7th, 8th ఫ్లోర్లో దే వర్ గెటింగ్ డైరెక్ట్ రేడియేషన్ ఫ్రమ్ దట్ టవర్. దట్ టు మోర్ దాన్ 300 meters, 500 meters ఉండేది. ఆ 6, 7, 8కి ఎక్కువ చూడింది. పైన వాళ్ళకి కింద వాళ్ళకి ఏం కాలేదు. ఆల్ దిస్ 3 floors వాళ్ళు sick with cancers. That was and he has done it at other place also. I'll still tell Devra Davis is one of the pioneer in that. Devra Davis US lo she has worked on that. ఆమె చెట్టుకి కూడా ఎట్లా ప్రాబ్లం వస్తుంది చూపించిందమ్మా. చెట్టుకి, బీస్కి, మనకి హనీ బీస్ ఉన్నాయి కదా, మనము హనీ బీస్లో ఏమవుతుంది, కాలోనియల్ కొలాప్స్ అని అవుతుంది. మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి, హీట్ నుంచి కూడా కావచ్చు. బట్ ఇది వాళ్ళు బర్డ్స్ కూడా దానం తప్పిపోతుంది, వాళ్ళకి దారి తప్పిపోతుంది. వాళ్ళకి రడార్ ఉంటుంది, వాళ్ళకి దే ఆర్ అక్యురసీ ఉంటుంది. నార్త్ అంటే నార్త్ ఎక్కడ వెళ్ళాలి, స్ట్రేట్ అక్కడ వెళ్తారు. బీ సిగ్నల్స్ నుంచి మొత్తం పాడిపోతుంది. చాలా ఇది మనం చాలా ఇలాంటి ఫెనామినా చూస్తున్నాం సార్ ప్రపంచవ్యాప్తంగా. అయితే సార్ ఇప్పుడు
వైఫై నుంచి ఇంట్లో మూడు ఆస్పెక్ట్స్ మాట్లాడదాం సార్ డీటెయిల్గా. అవునండి, అవునండి. ఒకటి సెల్ ఫోన్ని పట్టుకుని ఎక్కువసేపు మాట్లాడడమో, దిండు కింద పెట్టుకుని నిద్రపోవడమో, రాత్రి మళ్ళీ అర్జెంట్ కాల్స్ వస్తాయి కదా మళ్ళీ మిస్ అయిపోతామని చెప్పి పక్కనే బెడ్ పక్కన పెట్టుకోవడం. అలాగే సెల్ ఫోన్ విత్ మొబైల్ డేటా ఆర్ వైఫై వితౌట్ అదొకటి. రెండోది ఇంట్లో వైఫై పెట్టుకోవడం, చాలా హై స్పీడ్ ఇంటర్నెట్ మా ఇంట్లో అన్ని ఫాస్ట్గా కనెక్ట్ అయిపోతాయని సంతోషపడుతుంటాం. మూడోది సెల్ టవర్ పరిసరాల్లో, లేదు ఐటీ ఆఫీసెస్లో, లేదు ఎక్కడైతే ఎక్కువ మీకు ఈ టెక్నాలజీ డ్రివెన్ బిజినెసెస్ ఉంటాయో అక్కడ వాతావరణం అండ్ వాట్ ఇట్ ఈస్ డూయింగ్ టు హ్యూమన్ కైండ్. ఓకే, ఇది ఒక వన్ మోర్ థింగ్ అమ్మా, ఇది యాడ్ చేస్తాం మీకు. ఒక నాట్ గెటింగ్ 2017లో ఒక అది వచ్చింది మాకు. దట్ వాజ్ ఏ యూరోపియన్ కంట్రీ అండ్ దే హ్యాడ్ నాట్ గెటింగ్ దట్ పర్టికులర్. సో వాళ్ళు దీని గురించి ఎక్కువ శోధం చేశారమ్మా. దీస్ పీపుల్ స్టార్టెడ్ ఆన్ టాకింగ్ అబౌట్ హౌ టు అవాయిడ్ ఆల్ దీస్ థింగ్స్. ఇంట్లో మనకి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంట్లో అంటే మేము అందరితోనే వీఆర్ క్లియర్ కట్ చెప్తున్నాము. మనకి ట్యాప్ వాటర్ వస్తుంది, ట్యాప్ వాటర్ ఆన్ ఇప్పుడు యూజ్ అవుతుంది, మనకి బిందె నింపుతాము, నింపిన తర్వాత బంద్ చేస్తాం కదా బిందె, వాటర్ అట్లా పోదు కదా. సేమ్ వే ఇప్పుడు యూజ్ చేసిన తర్వాత బంద్ చేయి కదా. ఇప్పుడు యూ డోంట్ హ్యావ్ టు బి ఆల్వేస్ 24 hours ఆన్. నేనైతే ఐ వాజ్ టాకింగ్ టు వన్ ఆఫ్ ఏ బిగ్ బ్యూరోక్రాట్ అండ్ వాళ్ళు అప్పుడు సిటీకి మొత్తం వైఫై 24/7 ఫ్రీ చేద్దామన్నారు. అండ్ దిస్ వాజ్ నెవర్ డన్ ఇన్ ఎనీ అదర్ కంట్రీ అమ్మా. సో మనం ఫస్ట్ ఇది చేద్దామని దెర్ వాజ్ ఎ ప్రపోజల్ ఉండేది. సో అబ్సల్యూట్లీ ఒక పెద్ద డిజాస్టర్ ఇన్ ద మేకింగ్ ఉండేది. So I'm talking about that particular. I'm just I think I'll just be very quick, Amma, and there is a because that particular convention undedi. That convention was వాళ్ళు మాట్లాడేది ఇది is what are the guidelines to be followed. ఇప్పుడు స్కూల్స్లో మనకి వైఫై అవసరం లేదు అని వచ్చింది అమ్మా. 2017 in most of the schools in UK and USA they are not using. ఇప్పుడు ఒక 20 ట్యాబ్స్ ఉంటాయి, 20 సెల్ ఫోన్స్ ఉన్నాయి, 20 ట్యాబ్స్ యూజువలీ, అండ్ ఆల్ దాట్ ఆర్ డ్రివెన్ బై వైఫై. అంటే ఇట్ కాజెస్ ఎ మోర్ కైండ్ ఆఫ్ థింగ్. దీని మీద స్టడీ చేశారు. దెన్ అధ్యాదేశం ఏమొచ్చింది అంటే లేదు, ఇది వైర్డ్ లైన్స్ నుంచి కనెక్ట్ చేయాలి. అండ్ ఐ వాజ్ ఏబుల్ టు కనెక్ట్ టు అవర్ బ్యూరోక్రాట్స్ హియర్, టీచర్స్ అసోసియేషన్లో. వీఆర్ జస్ట్ ట్రైంగ్ టు వర్క్ ఆన్ సమ్ ఏరియా. ఒక ఈ కంటిన్యూస్ వైఫై నుంచి మైండ్ డిస్టర్బ్ అవుతుంది. చిల్డ్రన్ ఆర్ బికమ్ హైపర్ యాక్టివ్, ఎక్కువ సైకాట్రిక్ ప్రాబ్లమ్స్ వచ్చేది అవకాశాలు ఉన్నాయి. దేర్ ఆర్ ఇష్యూస్ విచ్ ఆర్ అలాంగ్ విత్ దాట్ మనకి బాడీలో తట్టుకొని శక్తి తగ్గిపోతుందమ్మా.